డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. మంత్రుల ర్యాంకులు ఇస్తున్నాం అనేది ఒక పొలిటికల్ నరేటివ్. చూడండి, మంత్రులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు నాయుడు మంత్రుల్ని ఎప్పటికప్పుడు ఎగ్జామ్ పెడుతున్నాడు, వాళ్ళని అప్రమత్తంగా ఉంచుతున్నాడు అనేటువంటి ఒక నరేటివ్ పంపడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ మంత్రుల పనితీరును అంచనా వేసేందుకు ఏ శాస్త్రీయమైన కొలబద్ద అనుసరించారు, ఆ శాస్త్రీయమైన కొలబద్దను ఎవరు స్టడీ చేశారు, దస్త్రాలను పరిష్కరించడంలో మంత్రి పాత్ర ఉంటుందా, అధికార పాత్ర ఉండదా? ఎందుకంటే దస్త్రం ఎప్పుడు మంత్రికి వస్తుంది? ఒక ఫైలు మొత్తం బ్యూరోక్రసీలో అయిపోయినాక ఫైల్ వస్తుంది కదా. సో అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10వ ర్యాంక్ అంటే అది పవన్ కళ్యాణ్ తప్ప, ఆయన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ తప్ప, లోయర్ బ్యూరోక్రసీ తప్ప, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ తప్ప ఒక ఫైల్ రావాలి అంటే అక్కడి నుంచే రావాలి కదా. ఆయన పరిష్కరించాలంటే ఆయన దగ్గరకు వచ్చినాక ఆయన చూడడం లేదా? సో ఆయన దగ్గరకు వచ్చాక ఆయన చూడకపోతానికి ఆ ఫైల్కు ఉన్న క్యారెక్టర్ ఏంటి? మీరు తెలుగుదేశం మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం వేరు, కానీ మీరు జనసేన మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్కు తెలివిగా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు 6వ ప్లేసు, లోకేష్ 8వ ప్లేసు. కానీ లోకేష్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ 10వ ప్లేసు. అంటే పవన్ కళ్యాణ్గా మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ చేయడం బెటర్ కదా, ఫార్ ఎఫిషియెంట్ కదా పవన్ కళ్యాణ్ కన్నా. ఇది పవన్ కళ్యాణ్ అండర్మైన్ చేసినట్టు కాదా? ఈ వార్త చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? పవన్ కళ్యాణ్ సమర్థుడు కాదు, ఆయన మంత్రిగా ఫెయిల్ అవుతున్నాడు అనుకోవాలా? అఫ్కోర్స్ చూడు, చంద్రబాబు నాయుడు ఎంత గొప్పవాడు, తనకు కూడా 6వ ర్యాంక్ ఇచ్చుకున్నాడు, కానీ ఒక మంత్రికి ఇచ్చాడు ఫస్ట్ ర్యాంక్. అని చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెరుగుతుంది. చూడు, తన కొడుకు కూడా 8th ర్యాంక్ ఇచ్చాడు, తన కొడుకు కన్నా ఇంకో 6 మంత్రులకు ఎక్కువ ర్యాంక్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చూడండి, అలా ఉంటుంది ఆయన పాలన అని ఆయనకు సర్టిఫికెట్. పవన్ కళ్యాణ్ వేస్ట్ 10వ ర్యాంకులో ఉన్నాడు, ఆయన ఫైల్లే క్లియర్ చేయడు అని ఇది ఏ నరేటివ్ పంపుతున్నది? ఇది రైట్? మీరు నాకు ఆ వార్త మొత్తం చదవండి, తెలుస్తుంది. 10వ ర్యాంక్ ఏంటి పవన్ కళ్యాణ్కు? దేంట్లో 10వ ర్యాంకు? అంటే మరి ఆ మినిస్ట్రీలో తన ఉప ముఖ్యమంత్రి 10వ ర్యాంకులో ఉండి తానే 6వ ర్యాంకులో ఉంటే అది చంద్రబాబు నాయుడు ఎఫిషియన్సీ మీద రిఫ్లెక్ట్ కాదా? నాకు చెప్పండి, అది ర్యాంకులు ఏంటి, గోల్ ఏంటి, ప్రజలకు డెలివరీ చేయడంలో ఈ ఫైళ్ళు వేగంగా పరిష్కరించడం ఏంటి, ఈ గోల్ ఏంటి? నాకు నిజంగా అర్థం కూడా అవుతలేదు. దేర్ షుడ్ బి సమ్ సైంటిఫిక్ బేసిస్ కదా. ఒక ఎఫిషియన్సీని, మీరు మంత్రుల ఎఫిషియన్సీని మెజర్ చేయడానికి వాట్ ఈస్ ద సైంటిఫిక్ బేసిస్ నాకు చెప్పండి. ఆ సైంటిఫిక్ బేసిస్ లేకుండా మంత్రుల ర్యాంకులు మోడీ ఇస్తున్నాడు ఎవరికైనా ర్యాంకులు?